He's a hero. He has huge swag. He's a superhero. No, devil. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఈ డైలాగ్ అండ్ ఈ బీజిఎంతో మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఈ బీజిఎం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతుంది, చూసే ఉంటారు మీరు. అండ్ ఈ డైలాగ్ అండ్ బీజిఎంతో సింపుల్గా మీ ఫొటోస్ యాడ్ చేసుకొని ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా విఎన్ ఎడిటర్ యాప్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ విఎన్ యాప్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా టెంప్లెట్ని యూజ్ చేసుకొని ఈ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు టెంప్లెట్ కావాలంటే ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. ఆ క్యూఆర్ కోడ్ వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ అయినా చేసుకోండి, స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఓకే. అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ నెంబర్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఓకే. పైన మనకి ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది. స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ గ్యాలరీ నుంచి. అయితే మీకు ఇక్కడ కోడ్ అనేది అన్లాక్ అవుతుంది. ఈ విధంగా కోడ్ అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఫస్ట్ టైం దీన్ని స్కాన్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ కాదు, కొంచెం ఇంకోసారి ట్రై చేస్తే మీరు ఫ్రెష్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఒక 10 సెకండ్ పాటు అలా వెయిట్ చేస్తే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. అండ్ టెంప్లెట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. టోటల్గా 6 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ నేను 6 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఇక్కడ నేను 6 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్లే చేస్తే Hero. He has huge swag. He's a hero. Superhero. No, devil. ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది. పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా.